తప్పించుకొచ్చారు. అయితే ఎక్కువగా అక్రమ వలసదారులు అమృత్సర్ అలానే గుజరాత్ కి చెందిన వారిగా కూడా ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది. C-17 అనే యుద్ధ విమానంలో ఒక బానిసల్లాగా వాళ్ళని అవమానపరిచే విధంగా కూడా సంఖ్యలు వేసి కూడా నిన్న అమృత్సర్ లో దించారు. మరి ఇదే నేపథ్యంలో అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోతపై కూడా డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కార్ వ్యూహం మెల్లగా ఫలితమిస్తుంది. గురువారంతో ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇచ్చిన బయోట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఇక ఇదే నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే కూడా ఈ సంఖ్య చాలా చిన్నది. మరి ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని కూడా వెల్లడించింది. 20 లక్షల మందికి మెయిల్ పంపిస్తే కేవలం 40,000 మంది మాత్రమే ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా రెడీ అయ్యారు. బయోట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో కూడా జారీ చేశారు. 20 లక్షల మంది ఉద్యోగులకు ఈమెయిల్ వెళ్ళింది. స్వచ్ఛందంగా ఉద్యోగులను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని కూడా ఆఫర్ ఇచ్చారు అందులో. అయితే ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఓ నిర్ణయానికి రావాలని కూడా అందులో వెల్లడించారు. మరి దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు కూడా పని చేయకుండానే జీతం పొందొచ్చని చెబుతూ ఉన్నా దానికి కూడా ఎలాంటి హామీ లేదని కూడా ఉద్యోగ సంఘాల పెదవి విరుస్తున్నాయి. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని కూడా ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇక ఇది కనుక విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గొచ్చని కూడా భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్ నిధులు రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటికి రావడం ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. అయితే చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు నాన్ ప్రాఫిట్ సంస్థలపై కూడా దీని ప్రభావం కూడా ఎక్కువ ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అత్యధిక మంది ప్రభుత్వ ఏజెన్సీలను పునరావ్యవస్థీకరించి తగ్గించి మార్పులు చేయొచ్చని కూడా భావిస్తున్నారు. తాజాగా రాజీనామాను ఎంచుకున్న వారు మొత్తం ఉద్యోగుల్లో 2% సమానం. పౌర వీధుల్లో పనిచేస్తున్న వారు మాత్రం దీనికి అర్హులని కూడా చెప్తున్నారు. అయితే అమెరికా సైన్యం, పోస్టల్ సర్వీస్, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అలానే పబ్లిక్ సేఫ్టీ వంటి విభాగాల్లో కూడా మినహాయింపులున్నాయి. మరి ఇదే నేపథ్యంలో 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో H-1B వీసా, F-1 వీసా, స్టూడెంట్ వీసా ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో ఒక వారంలో 20 గంటలు మాత్రమే, అది కూడా క్యాంపస్ లో మాత్రమే జాబ్ చేసుకోవాలి. బయట కనుక చేస్తూ దొరికితే వీసా రద్దు అలానే దేశ బహిష్కరణ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే మరి ఇదే నేపథ్యంలో బర్త్ రైట్, సిటిజన్షిప్ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. తాజాగా ఉద్యోగులు 40,000 ఉద్యోగులు కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్. 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో బర్త్ రైట్, సిటిజన్షిప్ ని కూడా ఆయన మొత్తంకి రద్దు చేశారు. అలానే H-1B వీసా, F-1 స్టూడెంట్ వీసాపై పనిచేస్తూ అక్కడ ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తే వారిని కూడా ఖచ్చితంగా వీసా రద్దు చేసి దేశ బహిష్కరణ కూడా తప్పదంటూ చెప్పారు. ఇప్పటికే అక్రమ వలసదారులు కూడా 205 మందిని C-17 అనే యుద్ధ విమానంలో బానిసలుగా ట్రీట్ చేస్తూ కూడా వారికి మొత్తం సంఖ్యలు వేసి కూడా పంపించేశారు అమృత్సర్ కి. అయితే ఇదే నేపథ్యంలో అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోతపై కూడా డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం మెల్లగా ఫలితమిస్తుంది. గురువారంతో ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇచ్చిన బయోట్ ఆఫర్ గడువు ముగియనుంది. అయితే మరి ఇదే నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు కూడా అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నది. మరి ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని కూడా వెల్లడించింది. 20 లక్షల మందికి మెయిల్ పంపిస్తే కేవలం 40,000 మంది మాత్రమే ఉద్యోగులు వదులుకునేందుకు రెడీ అయ్యారు. అయితే మరి ఈ సంఖ్యలో కూడా 20 లక్షల మందికి మెయిల్ పంపిస్తే కేవలం 40,000 మంది మాత్రమే ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా రెడీ అయ్యారు. బయోట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో కూడా జారీ చేశారు. 20 లక్షల మంది ఉద్యోగాలకు ఈమెయిల్ వెళ్ళింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని కూడా ఆఫర్ ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని కూడా అందులో వెల్లడించారు. దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందొచ్చని చెబుతూ ఉన్నా దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇక ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు.
ఓవైపు ఫెడరల్ నిధులు రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటికి రావడం ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారుతుంది. అయితే చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు నాన్ ప్రాఫిట్ సంస్థలపై కూడా దీని ప్రభావం ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఈ విషయాన్ని ఓపీఎం ధృవీకరించింది. అయితే కాకపోతే ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నది, ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని కూడా వెల్లడైంది. బైఅవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో కూడా వెల్లడైంది. మరి ఇదే మేరకు ఒక మెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగులను వదులుకుంటే 8 నెలలు జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని కూడా అందులో వెల్లడించారు. దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందొచ్చని కూడా చెబుతూ ఉన్నా దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని కూడా ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇక ఇది విజయవంతంగా అమలైతే కనుక అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్ నిధులు రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చాన్యాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు నాన్ ప్రాఫిట్ సంస్థలపై కూడా దీని ప్రభావం ఉండనుంది. అయితే ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. H-1B వీసా, F-1 వీసా, F-1 స్టూడెంట్ వీసాపై, అలానే బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇప్పుడు అక్రమ వలసదారులు, సరైన డాక్యుమెంట్స్ లేకుండా నివసిస్తున్న అక్రమ వలసదారులపై కూడా ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. C-17 అనే యుద్ధ విమానంలో కూడా నిన్న ఆయన యుఎస్ నుంచి కూడా అమృత్సర్ కి పంపించేశారు. వారిని కూడా బానిసల్లాగా ట్రీట్ చేస్తూ చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి కూడా పంపించేశారు. మరి ఇదే తరహాలో మిగతా వాళ్ళని కూడా పంపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల కోత విషయంలో కూడా ట్రంప్ సర్కార్ వ్యూహం మెల్లగా ఫలితమిస్తుంది. గురువారంతో ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఓపీఎం ఇచ్చిన బైఅవుట్ ఆఫర్ గడువు ముగియనుంది. మరి ఇదే నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో కూడా పేర్కొన్నారు. అయితే మరి ఈ విషయాన్ని ఓపీఎం ధృవీకరించింది. కాకపోతే ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నది కావడం గమనార్హం. మరి ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని కూడా వెల్లడించింది. బైఅవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో కూడా వెలువడింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగులను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని కూడా అందులో వెల్లడించారు. ఇక దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందొచ్చని చెబుతూ ఉన్నా దానికి మాత్రం ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. అయితే సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇక ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని కూడా భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్ నిధులు రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటికి రావడం చర్చాన్యాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు నాన్ ప్రాఫిట్ సంస్థలపై కూడా దీని ప్రభావం ఉండనుంది. అయితే అత్యధిక మంది ప్రభుత్వ ఏజెన్సీలను పునరావ్యవస్థీకరించి తగ్గించి మార్పులు చేయొచ్చని కూడా భావిస్తున్నారు. తాజాగా రాజీనామాను ఎంచుకున్న వారు మొత్తం ఉద్యోగుల్లో 2% సమానం. పౌర వీధుల్లో పనిచేస్తున్న వారు మాత్రం దీనికి అర్హులు. అయితే అమెరికా సైన్యం, పోస్టల్ సర్వీస్, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీ వంటి విభాగాల్లో మినహాయింపులున్నాయి. గత ఏడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.9% సమానం. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం కూడా ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్ల పాటు పనిచేస్తాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో